పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకి పాల్పడుతుందని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఆరోపించారు. సుంకాల పేరుతో పెంచిన గ్యాస్ ధరని తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో కొత్తపేటలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ మేరకు మాల్యాద్రి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పై ₹50 పెంచడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు అర్ధాకలితో పస్తులుంటున్నారని తెలియజేశారు. పెంచిన గ్యాస్ ధర తగ్గించకపోతే ప్రజలు తక్షణ ఉద్యమ బాట పడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు జి సురేష్ బాబు, చల్ల మరిదాసు, యశ్వంత్, నూతలపాటి వెంకటేశ్వరరావు, దూపాటి వెంకటరత్నం, ఎస్కే వాలి, జంగాల చైతన్య, వి వెంకటేశ్వరరావు, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల నుంచి ప్రజల్ని నానా రకాలుగా కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఓ పక్క మరి అధికారంలోకి రాకముందు మరి అధికారం కోసం 10 సంవత్సరం కూడా 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని నల్లధనం అంతా కూడా విదేశాల్లో ఉంది, దాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మరి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన మోడీ గారు అవన్నీ కూడా మర్చిపోవడం జరిగింది. అనంతరం వచ్చిన తర్వాత మరి ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గుజరాత్ మోడీలందరినీ కూడా కాపాడుకున్నది. అట్లాగే అదానీ అమ్మాలకి ఈ దేశ సంపద అంతా కూడా కట్టబెడతా ఉన్నాడు. దాంట్లో భాగంగా మరో పక్క రైల్వేలకు సంబంధించి అట్లాగే ఇన్సూరెన్స్ సంబంధించి LIC సంబంధించి ఇస్రో కంపెనీ లాంటి మరి రహస్యాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు. రెండో పక్క మతోన్మాదంతో మరి హిందూ మతోన్మాదంతో అన్ని మతాల మీద కూడా దాడులు ప్రారంభించి నిన్న కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఏదైతే చట్టం తీసుకొచ్చాడో ఆ చట్టంలో కూడా మరి అతని పెత్తనందారి వ్యవస్థ అంతా కూడా దాంట్లో కనపడుతూ ఉంది. రాబోయే కాలంలో మరి ఆయన అనుకున్నట్టుగా హిందూ మతోన్మాదంతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తూ ఉన్నాడు. మరి డీజిల్, పెట్రోల్, గ్యాస్ సంబంధించి ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్తున్నాడు తప్ప మరి ప్రపంచ మార్కెట్లో మరి డీజిల్ ధరలు తగ్గినప్పుడు, బ్యారెల్ ధరలు తగ్గినప్పుడు కూడా అవన్నీ కూడా పెట్టుకోకుండా అవన్నీ తగ్గకుండా కూడా ఆ పెంచిన ధరలన్నీ కూడా అట్లాగే వెళ్తూ ఉన్నాయి. నిన్న మరి గ్యాస్ ధరలకు సంబంధించి కూడా ₹50 మరి ఏదైతే ఇళ్లలో వాడుకుంటున్నామో గృహోపకరణాలకు సంబంధించి అట్లాగే ఉజ్వల పథకం కింద తగ్గించి 500కే ఇస్తా ఉన్న పెట్రోలు దాని మీద కూడా ₹50 పెంచడం దుర్మార్గం. ఇప్పటికైనా మోడీ గారు మరి 11 సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ క్రీడలన్నీ కూడా ఆపాలని, ప్రజారంజక పాలన ప్రకటించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరి ఇప్పటికే మరి మార్చి 23వ తారీఖు నుంచి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా ఈ ప్రచార ఆందోళన కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా ప్రారంభమైంది. ఈ ముగింపుకు సంబంధించి కూడా రేపు శంకరవ్యాస సెంటరు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఏప్రిల్ 14వ తారీఖున వారి జయంతి సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు, అట్లాగే జిల్లా పార్టీ కార్యదర్శి అజయ్ కుమార్ గారు తదితర నాయకులంతా కూడా పాల్గొంటూ ఉన్నారు.